ప్రజాపాలన ఉత్సవాలు అంటారు. పరిపాలన పొద్దునైతే ఇంకా మంచిగా అవన్నీ జరుగుతాను. ఇక్కడ కూడా ఉంది. అదిగో ఇక్కడ ఏందా, ఇక్కడ అయిపోయింది, ఇక్కడ ఏం లేదు. అవి 4 ఉన్నాయి. నెలలో పెద్ద మార్చేసిండు రేవంత్ రెడ్డి గారు మొత్తం. అది బాగుంది చూడరా, జిహెచ్ఎంసీ ఫుల్ మార్చేసిండు. జిహెచ్ఎంసీ బాగుంది. ట్రై కలర్ బిల్డింగ్ బాగుంది. ఇక్కడ మన సెక్రటరీ బాగుంది. జెండా కలర్ నైస్. సో ఓవరాల్ నిజంగా నెక్లెస్ మెచ్చిపోతాను. రైట్లో కదా చెప్తున్నారా, తిప్పు తీసుకో రైట్. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ వరకు మొత్తం వచ్చినట్టుంది అందరూ ప్రెస్ మీట్. సో ఓవరాల్ ట్యాంక్ బండ్ వ్యూ అయితే ఇది బాగుంది. సో ఈ కాన్సర్ట్ డిసెంబర్ 9th దాకా ఉందండి. ఇంకా ఎవరన్నా వచ్చే వాళ్ళు ఉంటే రావచ్చు. అంటే ఎల్లుండే కదా, రేపు ఇటు ఇంకా బాగుంది కదా. ఇదండి బాబు అటు మంచిగా లేజర్ ఇదండి స్టాల్స్. సో మినీ స్టాల్స్ పెట్టారు. మేము తీసుకోం, ఇవే మేము కొనం. మేము పుట్టి చూస్తాం, మేము కొనం. ఆన్లైన్ వల్ల మేము కొన్ని అయితే అయిపోయినాయో, మరి ఇంకా స్టాల్స్ పెట్టలేదు. ఏదైనా మెడికల్ ఉంటే బాగుండు, మా అమ్మాయిని చూపించేదాన్ని. ఇక్కడ ఏదైనా ఫుడ్ పెట్టింది. సో వ్యూ అయితే ఇటు పెట్టారు. అంబులెన్స్ సెక్యూరిటీ అయితే బాగానే పెట్టారు. సో ఇటు నుంచి అయితే ఇదండి బుర్రకథ హరికథ అవుతుంది, బుర్రకథ కాదు హరికథ. ఇదండి ఇదండి హరికథ అవుతుంది. సీతారాముడు, లక్ష్మణుడు, ఆంజనేయుడు అన్ని స్టాల్స్. ఇవన్నీ స్టాల్స్, ఫుడ్ కోర్ట్స్ స్టాల్స్ అన్నీ పెట్టారు. ఇలాంటి స్టాల్స్ పెట్టుకున్నప్పుడు ఏదైనా బిజినెస్ పెట్టుకుంటే ఎమర్జెన్సీ అంబులెన్స్ అన్నీ ఉన్నాయి. బిజినెస్ డిజర్ట్స్ అండ్ బేకరీస్ ఒకటి, వేఫర్స్ ఒకటి, అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టాల్ గ్రూప్ డివైడ్ చేసారు అనమాట. మిర్చి బజ్జీలు పెట్టుకుంటే ఫుల్ గిరాకీ అవుతుంది. పెట్టారు. అండ్ ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇప్పటి వరకు మ్యూజిక్ కాంటెస్ట్ ఎన్టీఆర్ గార్డెన్స్ దగ్గర స్టాల్స్ పెట్టారు. నైటీ ఫేమస్ అయిపోతున్నాయి. ఎన్టీఆర్ గార్డెన్ వాల్యూ తగ్గిపోయింది కదా, స్మోక్ బిస్కెట్స్ అవన్నీ మొత్తం పబ్లిక్ కూడా తగ్గింది. సో ఇదండి ఇక్కడ ఏమో ఎగ్జిబిషన్ జైంట్ వీల్ కనిపిస్తుందా మీకు అక్కడ? జైంట్ వీల్. సో ఇప్పుడైతే అంబేద్కర్ గారు వస్తారనమాట. ఆల్రెడీ కనిపిస్తుండొచ్చు చెట్ల మధ్యలో నుంచి. సో ఇదండి అంబేద్కర్ గారు. సో ఇప్పటి వరకు ఏంటంటే ఇక్కడ మ్యూజిక్ కాంటెస్ట్ అయింది. ఇక్కడ రాహుల్ సిప్లిగంజ్ వాళ్ళందరూ వచ్చారనమాట. రేవంత్ రెడ్డి గారు, రాహుల్ సిప్లిగంజ్ వీళ్ళందరూ. ఇదండి బొంగులో చికెన్ అనుకుంటా, ఇది నాకు కూడా తెలీదు. బిర్యానీ చికెన్. సో ఇదేమో ఫిష్ ఫ్రై, అక్కడేమో బొంగు చికెన్, ఇది ఫిష్ ఫ్రై. సో ఇవన్నీ ఫుడ్ సెక్షన్ అనమాట. ఇవన్నీ చూసుకుంటా పోదాం మనం. ట్విస్టెడ్ పొటాటో, ఇదో పొటాటో. ఇదేమో ఫిష్ అనుకుంటా, ఫిష్ బిర్యానీ, ఫిష్ అనుకుంటా. ఇది ఒకటి. ఇదిగోండి తెలంగాణ రుచులు. సో ఇదండి మెట్టు సాయి కుమార్ గారు తెలంగాణ రుచులు ఫిష్ ఫుడ్ అనమాట. ఇదంతా తీసుకో మరి నీ ఇష్టం. ఎంతమ్మా? ఎంత? సింగిలా? తినడానికి వేడిగా ఉంది కదమ్మా. ఇదండి వేరే ప్లేట్లు పెట్టమ్మా. ఇది 150 అంట. గ్రేవీ కూడా ఇస్తారమ్మా? లేదు సార్, గ్రేవీ లేదా? మీరు ఇదే తినండి.
తెలుస్తుంది. చూడు ఉండదు. ఎన్ని పీసులు వస్తాయేమో? 4 పీసెస్. 4 పీసెసా? ఏం ఫిష్ అమ్మ ఇది? అపోలో ఫిష్. అపోలోనా? రేపటి వరకు ఉంటుందరా? మేము అనుకోకుండా వచ్చాము అందుకని. ఆపైపోయింది అనేసి అదా. అవును చాలా ఉన్నాయి అక్కడ. లాస్ట్ వీక్ మా ఆయనకి ఇష్టం అందుకని. అదే నవంబర్ 21st 24th ఇక్కడ ఇదే లైన్ 250 పెట్టాము. పోనీలే వెళ్ళిపోతుంది. అనవసరం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? తిన్నవాళ్ళు తృప్తి ఉంటుంది, మీకు తృప్తి ఉంటుంది కదా. అక్కడే ఉన్నది మరి. ఎట్లుంది గిరి? బాగుందా? అపోలో ఫిష్ స్టాల్ ఉందంట. ఇంకో స్టాల్ ఉందంట. ఆడుందంట. ఇంకో స్టాల్ లోపల ఉన్నాయి చూడు, ఆడునే అంట. అపోలో ఫిష్ బిర్యానీ అంట. బాగుందంట.